సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు,
ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకుండా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకుండా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు.
ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ ఛత్రపతి త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ ఛత్రపతి త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు.
అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం
బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి.
ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు. ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూల అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు. ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూల అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని,
బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకుండా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకుండా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.
చావులోనూ రాజకీయం చూస్తున్నావు సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ ఛత్రపతి త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు ఓదార్చడానికి వచ్చారు. ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ ఛత్రపతి త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు ఓదార్చడానికి వచ్చారు. ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది.
పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం,
తన మార్కు సారీ చెప్పటం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూల చేతిదూల తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూల అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పటం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూల చేతిదూల తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూల అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పటం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి.
ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు. ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు. ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని,
బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకుండా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకుండా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.
చావులోనూ రాజకీయం చూస్తున్నావు సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ ఛత్రపతి త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు ఓదార్చడానికి వచ్చారు. ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ ఛత్రపతి త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు ఓదార్చడానికి వచ్చారు. ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది.
పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూలా అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం,
తన మార్కు సారీ చెప్పటం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటి దుల్ల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికిదే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్లా అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ధశత్రువులే కావచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరి గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల. ఏమైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూల అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పటం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటి దుల్ల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకొచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు.
Yeah, that's the thing right now which is going as a trend. And we have gone a step ahead to it. We said that why not put a millet industries? So we have planned and already floated 13 millet industries का ऑलरेडी हमने RFP फ्लोट किया है जो इसी प्लग एंड प्ले टेक्नोलॉजी के ऊपर आधारित होगा एंड दिस 13 food and millet industries will be handed over on an O&M basis, and we welcome you to please come and join us because we are one of the largest millet producer also. There is, again, this is just I said the RFPs have been floated for the various things, like there are 4 mega units which we are planning, which is into banana, fruit processing, spice. We are also one of the largest chili producer. So the spice processing unit and also integrated fruit units and secondary millet units and groundnut processing units. We have already floated an RFP for this particular thing, and we would encourage investors to please participate and get into the things. And also it's not like that. We would also say that we will not design anything on our own. You can put everything on a piece of paper, give us a proposal, and it will be all tailor-made for you. So, though it will be in the incentive sector, but if there is any idea and you want to put up in the food sector and you have a idea to it and you want to invest in the certain sectors, please send us a proposal, and we will try to match that particular thing or at least beat it. So that's a kind of lookout we are looking at, and it will be completely tailor-made for your needs and your perspectives. These are the food parks which will be which we are concentrating at, and it starts from the northernmost tip of Andhra Pradesh and also to the southernmost tip. We are having the largest coastal lines in the country, usable coastal line. आपका नज़दीक में गुजरात है, बट हमारे यहाँ यूजेबल कोस्टल लाइन सबसे ज़्यादा है. तो the plethora of opportunities in aqua sector and fresh water experts are also a lot in this particular thing. And जैसे बहुत सारे जो टेक्नोलॉजी है या कोई भी है, it is all interlinked. Most of the people sitting here will always think that हम यहाँ से आए हैं कि साउथ इंडिया में इडली अच्छा बनता है, बट भाई बहुत लोगों को नहीं पता है कि इडली हमारे यहाँ से नहीं है, इडली इंडोनेशिया का है. Idli has originated from Indonesia. So the same way, Mumbai is famous for a lot of ideas. Most of the people have copied the ideas from Mumbai. And the classic example is Dabbawala. But एक आंध्रा बंदे ने क्या किया, उसको चोरी कर दिया. क्या किया, हमने स्विगी बना दिया. हमने डब्बावाला का कॉन्सेप्ट ले लिया, चुरा लिया, आपको पता ही नहीं चला, और हमने स्विगी बना दिया, उसको टेक्नोलॉजी जोड़ दिया, हमने आर्टिफिशियल इंटेलिजेंस जोड़ दिया, और ये आंध्रा वाला का कमाल है. So I would request everybody to please come to our wonderful state. तुम्ही सगळ्या या आमची विशाखापट्टणम मध्ये या, इन्व्हेस्ट करा, आणि ही आमची प्रार्थना आहे. थँक्यू व्हेरी मच. थँक्यू. Thank you very much, Mr. Bharat. Even it's a revelation to me that idli is not from Andhra but from Indonesia. I have been proud about idli since my childhood, but okay. Chola Empire, correct. Thank you once again, Mr. Bharat, for such deep dive into the food processing sector, which definitely is not only the growing sectors and sectors of focus for the nation in terms of growth, production, consumption, and exports, but also one of the 13 key sectors for the state of Andhra Pradesh too. I'm sure you all agree with me that the entire civilization was always around ports, and history has repeatedly proven that trade and commerce activities are immensely active again around ports. No wonder that the nations with the busiest ports are among the wealthiest too. Our Honorable Chief Minister Shri Y.S. Jagannath Reddy Garu strongly believes in port-led industrial and infrastructure development. And hence, 4 more ports are being added to the existing 6 ports to make Andhra Pradesh as a strong port-led and export-oriented economy. To further elaborate on the same, let me welcome Lieutenant Commander Shri Ravindranath Reddy Garu, the Deputy CEO of AP Maritime Board, onto the stage. Let's all welcome him with a big round of applause.
respected dignitaries on the stage, honorable ministers, senior IAS officers, chairmen of various industrial corporations, and of course, Mr. Banerjee of the CII of Maharashtra, and my colleagues from the industry, the maritime sector, and probably other industries also, ladies and gentlemen. While we are on the subject of idli, I would like to tell you the route through which the technology of the idli would have come and gone from India or to India, whichever, must have been through the ports of India. We have a lot of maritime heritage, and the heritage of the eastern side or the southern side of India, southern part of India, is legendary. As someone in the audience was mentioning, and Madam Sujana was also mentioning, the Chola Empire had a lot of history on the maritime side, and a lot of culture and business had taken place via the maritime route. And therefore, I don't need to pursue on this angle to impress upon you the importance of ports. As Mr. Rajiv had mentioned, my government, led by the young and dynamic Honorable Chief Minister, young and dynamic ministers, we had put a lot of stress on port-led development. Ports are no more just a terminal or just a berth or just a facility for loading and unloading. Ports are fast becoming industrial complexes on their own. You go to Rotterdam, you go to Antwerp, you go anywhere. The port encompasses a major area in which a lot of industries which are port-based and which can leverage the facility of the port for reducing their logistic cost do come up within the vicinity of the port. Taking that cue, our government, with a visionary view of developing our state, which after bifurcation with Telangana has become primarily an agrarian state, we wanted to speed up the process of industrialization, and therefore we are stressing on the concept of port-led industry. Each of our ports, the older ones and the new ones, do have a large parcels of land attached to them in the core port area, as well as in and around the port, ranging from 5,000 to 10,000 acres, which is ready to be allotted for industries, for port-led industries. Added to that, we have a large corporation called AP Industrial Infrastructure Corporation, of which the chairman and the managing director are right here, and the minister, of course. We have large swaths of land allocated, waiting to be allotted for industries. And all of them will be connected to the ports by the fastest means. All our ports are well connected to both the roads, railways, and we also are developing a third method of evacuation through inland waterways. So, along with that, I would like to tell you that the number of ports on the coast of Andhra Pradesh is one of the highest in the country, if not the highest. We already have 4 major ports, I can call them, though technically a major port is one run by the union government, that is Visakhapatnam. We have 3 deep water ports, one at Krishnapatnam, one at Kakinada, and one at Gangavaram, which is next to Visakhapatnam. All of them operating with deep water ports. Yeah, you can see the coastline where the ports are located. You can get a perspective of the area around which the influence of the port or the benefit of the port can be taken. Now, along with this, the government of Andhra Pradesh has taken a very bold decision to start constructing 3 more ports from the government side and 1 port on the private sector. These ports, basically any of my friends from the maritime sector would be interested in the specifications of the port, and especially the depth part of it, because it has become very crucial
for any port to be effective that it has deep draft, it can operate deep draft vessels. The paradigm of marine logistics and shipping is shifting towards deep draft. It has always been shifting, but it is now imperative that any port which is worth its salt has to have certain amount of depth. And as we were discussing in Mumbai a few weeks ago in an Infrastructure India conference, the members of the maritime industry were deploring the fact that the average depth available in India, all pan-India, is about 13 meters. But as you can see from the table there, most of our ports are above 16 and some of them are up to 18 meters. And therefore, this gives an opportunity for any of you who are into the maritime sector, who would like to reduce their logistic costs and operate their trade through large vessels. The ports of Andhra Pradesh will welcome you. Now, rest of the details are already there, along with the land available, etc., etc. I would not run you through and read through the whole thing. You can always contact me. I'm available after this. We can discuss further on this. I don't have to mention, you don't teach a businessman how to do his business, right? I won't go to the other proverb. Then, as all of you are businessmen and Mumbai is the center, epicenter of Indian business, you all know what businesses can come up near a port or what businesses can be enabled by a port. However, I just briefly, in a short slide, I have put up all the benefits that you can accrue from the port, which is ports which are available in Andhra Pradesh. So any of you connected to any of this sector can please think about establishing this port-based industry here in Andhra Pradesh. Along with the ports, let me also tell you, we are developing 9 new fishing harbors, and all of them with a draft of up to 3.5 to 4 meters, which can enable them to use coastal shipping. And again, along with the fishing harbors, there is a land parcel attached to most of them for integrated sea or other food processing units. So there is an opportunity for you people who are in the aquatic sector, aqua sector, processing sector. Please approach us for this too. Then, and the last one is about the various benefits you are going to get out of the fishing harbors and etc. Now, I'll briefly touch upon in a minute why you should be coming to Andhra Pradesh, along with what I have explained to you. Now, one important thing I would like to point out to all the businessmen, I don't have to tell you, the world is looking to east these days. And India has always been looking east. Because of the changing geopolitical situations, east has become very important. So if India is looking east and you want to look east, gentlemen and ladies, I would like to tell you there is no better vantage point to look east other than the Andhra Pradesh coast. Please do come to Andhra Pradesh coast and we welcome you with open arms. Thank you. Thank you very much, sir. In fact, I would call this as a deadly combination. You have raw materials and food processing on one hand, and that is further fueled up by a well-connected and rightly developed infrastructure around the coast, as mentioned by Sri Ravindra Reddy Garu. No wonder the state has bagged the Outstanding Contributor Award in Port-led Infrastructure Projects ET 2022 for the kind of efforts that are being taken. The state of Andhra Pradesh produces maximum number of engineers, and 25% of IT workforce and Indians in the US are from Telugu speaking community. Apart from such talented workforce, the state is also a well integrated place with 4 manufacturing clusters and a complete value chain rightly integrated. With 3.5 million phones produced every month, that translate to 1 mobile phone every second, comes from the state of Andhra Pradesh. And the state also contributes to 10% of national electronics production and 5% of national electronics exports.
The state of Andhra Pradesh is the best investment hub for IT and electronics. Electronics and IT sector, which continues to transform lives, businesses, and economies across the globe, continues to be the focus sector of the government too. To further take us deep into and show us the plethora of opportunities that exist in this particular sector, may I now invite Mr. Kiran Kumar Reddy, who is the CEO of Apita, to the stage and share us and take us through that journey. Let's all welcome him with a big round of applause. Very good morning and welcome you all on behalf of State of Andhra Pradesh. First of all, the respected dignitaries, honorable ministers, honorable secretaries, chairmen, CEOs, MDs, and all intellectuals and the investors on the dais and off the dais. We are here and so far we have covered different sectors, how best AP is, and also the one of the good sector for AP is IT and electronics, right? So as Rajiv already mentioned that more than 25% of IT force in US is from state of Andhra Pradesh. So that may be in different levels software engineers, architects, product developers, stuff like that, right? And entrepreneurs as well. So see, in the state of Andhra Pradesh, we do have very, very strong policies dedicated to IT, dedicated to data centers, dedicated to electronics, semiconductors, stuff like that, even cloud technology, right? So one important thing I wanted to specify here is in the state of Andhra Pradesh, especially due to COVID, so most of the software engineers, IT professionals, so they came back to their hometown and they are doing they're doing work from home and work from hometown, right? So the workforce currently in Andhra Pradesh is it's really high density. So people who are thinking to start your facilities, your businesses related to technology in Andhra Pradesh, so you have good opportunity of talent pool. So it is very easy to do the talent acquisition with high quality people, high experienced people, and also we do have very strong universities, institutes like IIT, Triple IT, IIDT, ISER, stuff like that, right? So we do have special institutes, we have a corporation called Skill Development Corporation, and especially for technology we do have AP ITA. So it is AP IT Academy. So whatever the advanced courses comes into the industry, so we are here to train the people, make the people ready to face industry, right? So this is the greatest opportunity from the state of Andhra Pradesh. You have very good high qualified talent pool available, and we do have very good infrastructure. So we have with the vision of our Honorable Chief Minister Sri Y.S. Jagannath Reddy Garu, so we've been asked to develop the state in the balanced and equally right from up north to south, both southeast and southwest, right? So that's why we do have concept cities. Okay, we do have concept cities up north like Vizag, Visakhapatnam, and also Tirupati down in the south, and also one in Anantapur region, right? So there is a strategical reason on the reason for that. One is, so up north, definitely it's a metropolitan city. The IT presence is already there in Vizag. So you could see the major players here we displayed HCL, Tech Mahindra, WNS Global, Patra, different MNCs and large sector domestic companies presence there in the city of Visakhapatnam.
Also, we are coming up with the dedicated data center park in the city of Visakhapatnam. Please do consider that. So we are coming up with the right infrastructure which is suitable for data centers and cloud sourcing facilities. So when it comes to Tirupati, strategically it is very closely located to cities like Chennai and Bangalore. So especially in IT sector, right? If one of the spouse is working in Tirupati, if other one is working in either in Chennai or in Bangalore, it is very easy to commute. It's hardly with the new infrastructure, road infrastructure. So within 2.5 hours you can reach Tirupati either from Chennai or from Bangalore. This is more convenient. Please do think about that. And when it comes to another zone Anantapur region, so we have Tekaludu as the place which we are considering it for the future parks, so which is very close to Bangalore. So that is also strategically very, very important because most of the companies who are there in Bangalore, if they wanted to expand and towards Andhra, right, that might be the entry point. So which is very close to Bangalore. And if you want to expand and start up your facility over there, so it's easy to commute and it is easy to mobilize your workforce to that location, right? So when it comes to the policy matter, right? So as I mentioned, we have multiple policies dedicated to each and every subsectors, right? So one of the important policies is IT sector. So we are supporting up to employment incentives. So 10% to the general category, and we do have special categories for the minorities like SC, ST, BC, women, women empowerment companies. So and also we do support work from home. The candidate who is doing work from home. So we do support in their initial office setup, up to 20,000 rupees per candidate. We do support, and we are supporting in boosting the gig economy. We support 50% of their cost up to the max of 20,000 rupees. And also we do encourage the certification programs. That is what it shows that the talent of the candidate, the training programs, right? What we do. So we do support and reimburse the 50% of whatever the certification cost is, right? And we have power tariff incentive, which is very good because most of the IT sector they set up their offices in the commercial zone, but we wanted to try to bring that one to industrial zone. So that's why we do support power tariff incentive on that. And also the transportation facility, we have 500 rupees per employee for 200 employees per organization. We can support on that one as well. So these are the eligibility criteria. We have segregated to the regular IT firms. If the people who are into IT park development or IT complex development, we do have separate policies and points for those people. We can detailedly explain, we are here, our staff members are here, we can explain you about each and every policy. So these are the, I just quickly want to tell about the upcoming parks. One is the Bogapuram, it is closest to Visakhapatnam. So we've been told to develop this park with the international standards, and it is very close to Bogapuram airport. And next one is in Pallam. This is close to Tirupati area. So this is also very well connected. There is a good road connectivity, air connectivity is available. So this is also one of the upcoming IT park. We are coming up with the 100 acres of land in the first phase. So we do have another mini IT park which is being developed by Tuda. It is also very close to Tirupati city, and it is in Tirupati and Chennai highway.
So there is another upcoming park Tekilodu, which I already talked about, like close to Bangalore. Strategically it is important park for us. So Kapalabanda is another thing, which is in Satyasai district. This is also like we are considering it for like either drones or like IT peripheral manufacturing companies. So when it comes to electronics, so it's already been told, AP is the only state currently which has 4 EMCs, electronic manufacturing clusters. So we're proud to say, and also we are planning to bring up more EMCs in the state of Andhra Pradesh. So we have very big player presence in the electronic sector already in the state of Andhra Pradesh. So we have, MedTech in Vizag. So defense electronics in Anantapur. We have Sri City, 1 EMC in Sri City, EMC 1 and EMC 2 in Tirupati, and YSR EMC is in Kadapa district. So we do have separate policy for electronics, and this is how we support, we support in terms of stamp duty, we support in terms of capital subsidy, we support in terms of, power subsidy. And also we segregated, the industry into, Zone A and Zone B. So whomever fall under Zone A, so these are the major incentives we are providing. And if it is in Zone B, like YSR, EMC and all, you do get additional subsidies. And we do have strong PLI policy in YSR, EMC. So this is how it's been laid out. So this is the layout, EMC 1 in Tirupati. So most of the lots are already been sold and occupied. Hardly we have only 15 acres of land. And we do have, these are the key players currently in EMC 1. And we do have EMC 2 back there in Tirupati. The good part with these EMCs are it's well connected again with the air, road, rail and water, right? So in this layout, it's a big layout. We do have, strong players are already been occupied, and we have some open lots available. If you are interested, yeah, please do think about this. So these are the main, players currently present in EMC 2. So we have another strategically important EMC, electronic manufacturing cluster, back there in Kadapa, which is YSR EMC. So this is pretty big, and we do have a lot of open spaces available. If you are thinking of setting up your facilities, electronic facilities. So this is going to be definitely the good EMC where you can think of. This EMC has additional benefits as well. So these are the players currently, prospective players, and also Dixon presence is already there in EMC, YSR EMC. And this is the Sri City. Sri City you already know about, it's a SEZ area for most of the sectors, and technology also one of the factor for them. Okay, another important upcoming park which we are thinking is Kosal Nagaram. So as you all know that semiconductor is the upcoming trend and most required material, right, for the electronics industry. So we are thinking to prepare a dedicated semiconductor park in Kosal Nagaram area, which is very close to city like Chennai. Yep. So this is how we lay out. Yeah, that's all about both IT side and electronic side, including drones. Yeah, please do think about investing in Andhra Pradesh. So as we have good sources and resources available in state of Andhra Pradesh. Thank you all. Thank you, Kiran. In fact, while the whole world is talking about work from home, Andhra Pradesh
is the only state that brought up this concept of work from hometown, where the government facilitated and opened up places where employees can go plug in and then work and perform their duties. The state is, of course, number one in terms of horticulture, but the state is also among the largest producers of cotton. The state of Andhra Pradesh right now is focusing heavily on enhancing the ginning, spinning, and processing units, with raw materials easily accessible and processing units being the focus of the government. The state is going to be the best ideal location for investments in textile and apparels. To further help us understand the opportunities and ecosystem in detail, let me welcome Srimati K. Sunita IAS, Principal Secretary, Handlooms and Textiles, to take us through the wonderful plethora of opportunities that we have in the state of Andhra Pradesh on handlooms and textiles. Let's all welcome her with a big round of applause. Thank you, Rajiv. Good morning, everybody. Respected Minister for Finance, Bugana Rajendranath Garu, Minister for Higher Education, Adimulap Suresh Garu, our Minister for Industries and Commerce, Gudwada Amarnath Garu, Chairman APIDC, Bandi Nagendra Punyashila Garu, Chairman APIIC Mittu, Govinda Reddy Garu, VCCI Maharashtra Robin Banerjee, Srijana Director Industries, all the distinguished guests here, a very good morning to all of you all. The importance of handlooms and textiles is, I think, mostly felt here in Mumbai because it's a huge textile center, and it's also been elucidated by many poets, from Shakespeare to Erasmus. Everybody has spoken about it. The apple of proclaims the man. This is what Shakespeare had said. Clothes are the man. Johnson has said this, and clothes make the man. Mark Twain had said this. So I don't need to emphasize more on what really is the importance of textiles here. Textiles make up around 2% of the global GDP, and for India also it is 2% of the GDP. The second largest employer after agriculture, and about 4% of the global trade is with textiles. In the next 5 years, India is supposed to export $100 billion worth of textiles. The importance of textiles also can be seen from the fact of employment. Not only it's the second largest employer, if you set up an industry, probably you would have 12 jobs, you would create 12 jobs. If you have done a textile, you would have done 30, but if you've done a garment industry, then you would have done 70 jobs. So it has the highest employment potential. 70% of this employment potential is from women, and that's also very important for us. The textile ecosystem in Andhra, we have around 10 textile parks. About 6 of them are from belong to the government, and 4 of them are in the private sector. So if you see we have the ready-made and technical textiles in Visakhapatnam, the weaving, processing, made-ups in Prakasham, and ready-made garments in Anantapur, YSR, Kadapa, that's towards the western side, and we have the weaving and processing and ready-made garments in Chittoor and Nellore. In these parks, we have a lot of land available, and there are 3 types of investments possible. We have the integrated parks at Brandix and then Sri City, where you have everything available from the ETP and the infrastructure in place, and you have to just go and set up this unit. You have small government-owned parks, less than 100 acres, and then you also have a total area available for green sectors to come up, like Loyal and Shahi had come up where there's no textile park. They have done it on their own, and they believe that is probably cheaper, more useful to the local population there, and that kind of this thing also is there. Then there is a huge potential of these housing colonies. Our Chief Minister has constructed huge housing colonies called YSR Jagannath colonies. And these colonies also have a lot of potential because we have a lot of places where these are available. Now, some of the marquee investors in the sector are like we have Mohan Spintex for home textiles,
Torre for technical textiles, TJ for well-knit products, then Unicharm Precourt for medical textiles, Brandix, Shahi, Texport, Volta for apparel, a lot of yarn and integrated textiles. We have Loyal and Aditya Birla. These people are a testimony to what is happening in Andhra. We have a lot of potential because we have not only the textile area around, but we also have the handlooms. And we have about, in the one district, one product, when we had done this survey, we found that we had 35 handloom products, 35 handicraft products. Our districts were just 13. We were supposed to do 13 then after we bifurcated, it went to 26. But we found that we had more products than what actually our number of districts were. We have around 1,77,447 weavers, and we also have around 14 products which have been taken, given GI product, out of which handlooms are 6. The rest belong to the handicraft, 8 belong to the handicraft sector. Now, in the raw materials, like Rajiv was mentioning, we are very good in the raw material area. We have cotton, we have ginning mills, we have silk, we have jute. You name it, what is necessary for textile sector, we have all of that. And in continuation of what was happening after bifurcation, many believed that Andhra would actually not do so well in the textile unit. But then we found that out of the 18,507 MSME units in the textile sector, 14,971 have come up after 2014. That's a testimony of what textile sector is doing in Andhra. We have around 266 small enterprises, 23 medium enterprises, and 145 large and mega units, and 14,865 micro units, and all of them have commenced after the bifurcation. That is, after the new Andhra state was made. We have a lot of land available. We have 2,404 acres of land in various private parks, government-owned parks, and land belonging to APIC. We have 7,337 plots. We also work with collaboration with NID, IIHT, NIFT, and so there are a lot of technical personnel available for you all for employment. The NIDs in Vijayawada, the IIHTs in Venkatagiri, that is Nellore, that is border of Tamil Nadu, and we have a lot of training and skill development centers. There's a lot of manpower available, and we also have given a lot of emphasis to the MSME textile units. We have overall 15,013 units, creating an employment of 1,55,000. In terms of the scope of future investments, we have formulated a policy for, we're going to formulate a policy for integrated greening of textile industry, so there's a lot of scope there. We also have cluster development programs, mega cluster development programs, and we have textile parks like Brandix and Sri City and all available. We also have this walk to work concept where all you need to do is go for a plug and play or construct a garment unit within the Jagannath colonies, housing colonies for the poor, and you would have ready-made labor, and it would be a real earning in terms of the pay, because I know of many textile parks who pay around 1,000 rupees for transport charges. So you don't have to pay anything for the transport charges. People will just walk into those colonies, and because it is very near their house, the question of dropping out would also be very low. We also want to encourage a lot of export-oriented units, because our share is right now 417 million in a textile sector of 33.3 billion exports. So I think there is a lot of scope. Considering the very good environment available in Andhra, I think there is scope for real good investments here. We also have scope for organic cotton to fabric production. Today in the West, there's a lot of demand for organic products. Our agriculture has put in a lot of emphasis on organic products. So we have around 1/3 of the area in under natural farming. And this is very good for doing organic kind of products here.
and whatever we have producing, it's being really bought like hotcakes from the West. We also have, since I've told you that we have so many varieties of handlooms and handicrafts, there's also a provision for having fusion textiles. You could link the organic, you could link the handloom and then create a lot of products. We have very good furnishing also, Dupion silk that is in Kadapa. Then we have the Iskupalli fabrics. NID had done some MOU with us, and then we had created a lot of furnishings based on their students' inputs, and it came out very well. We have a lot of other fabrics like Mangalgiri, Pulagutta and Kalamkari. I know most of you all would be knowing about this. And today there is a chance of work, again combining Kalamkari with our crochet lace in Narsapur, which is quite famous. It employs around 2 lakh employees in Narsapur, and it's quite, it's very good to have a look at that. We also can give you a lot of economies of scale in terms of the wages. Go to the wages slide. Wages slide. Yeah, so if you see the wages, we are cheaper than Madhya Pradesh, Gujarat, Karnataka, West Bengal, Maharashtra. I know some gentlemen, you would lose out whatever incentives they've given in terms of the pay of the workers, which is higher. You also would lose out in terms of the logistics, because you have to travel from Madhya Pradesh to your port or to the areas of your destination. Whereas Andhra is like a gateway to the south, and it's also a gateway to the Southeast Asia. So if you're looking at, Japan is one of the good exporters of textiles. So you're looking at traveling to Japan and selling your goods. I think Andhra would definitely be a preferred choice. The distance from Mumbai to Southeast Asia is is much higher. And in terms of logistics also, your containers would be waiting a lot more longer time in Mumbai. You would be saving time by moving to Vizag or Krishnapatnam or Chennai. And that would also help you all. In terms of power also, we are very good. The existing incentives and to be coming incentives, all of them would be having this power subsidies, and water also we are comparable. And logistics support, already my predecessor explained to you how good our logistics supports are, the ports and the ease of doing business. All this I think is really going to help you to set up good things. Then in the other opportunities, I would also talk about the 15 technical textiles sector. We have 15 textiles already there. Like we have global players like Torre and Grasim, and we have 3 industrial corridors and port-led industrialization. And then the export policy also of AP, we want to double the exports in the next 5 years. And the logistics policy also looks at better supply management chain. The faster container disposable, the distance of the textile parks from the port, if you take, we have in AP about 6 ports which have less than 53 kilometers distance from the textile parks, whereas in Mumbai you have 13 ports, but all of them are quite far, and the least distance is 54 kilometers. So I think in terms of logistics, it makes sense to look at Andhra. Then in terms of, if you're looking at, the social life or the hospital and the education and facilities for your children, I would say that for an industry to really thrive, it's easier to come up near a big city. So we have Vizag, where we have Brandix and other places. So Visakhapatnam, you all know, is quite a cosmopolitan, good life there. And then you have Chennai. We don't mind taking our neighbor cities like Chennai and Bangalore, because we are nearer to them than their own states. So we have around Nellore, Chittoor, which is very near to Chennai. Then you have Anantapur, Kurnool, which is more near to Bangalore than their own districts. So this would ensure that you can, stay in these cities and then have a good social life. Your children could be educated in good institutions. Your parents would have a good hospital facilities, and you would have the pleasure of driving through a very short distance
not getting clogged in the city life of either Mumbai or Bangalore or Chennai, but moving to Andhra. I think that is something which a quality of life will definitely improve and you would look forward to. Then just to give you a small snapshot of two apparel city parks, Brandix. This is a 1,000-acre textile park. 400 acres are still available. There is good connectivity to Gangavaram port. It's very near Visakhapatnam, and there's water and ETP available and power available. And this is a beautiful park. It's green. It's very well built. It employs around 20,000 or 18,000 people. And it's a real worthwhile thing to see for anybody who is interested in having an integrated park. Then we have the Mass Fabric Park. This is also a private one. This is in Nellore. Around 740 acres are available here. Some of it is in the SEZ and some of it is in normal area. We have water supply there, and we have access to Krishnapatnam port, and there is a CETP already there. The success story of our whole textile industry is, I just want to show you one small unit here. It's Torre. Their investment is 1,000 crores. Their site area is 110 acres. They create around 530 employment, and they have started their submission of DPR in 2017. They went on to signing of MOU in 30th August and DPR finalization in September 2017. Site leveling in 2017 September and 12th, and then allotment of tailor-made incentives on 17th October 2017, and their target trial production was 2019 January, and the commercial production was in February 2020. So this speedy implementation by Torre, I think, only adds credence to what Srijana was talking about, single window system and ease of doing business and other kinds of support from the state government. As all of you all would know, that Andhra is one of the rising sunrise states. We are having the highest GSDP, 11.4%. We have abundant raw materials. We are number one in ease of doing business for the last 3 years, not once, not twice, but thrice. And we have 3 industrial corridors, logistics hub, ports. I'm repeating myself just to make an emphasis that this is the best bet you have. And if you can take this, you'll be able to see what an amazing place Andhra Pradesh is and be able to take off the advantages we give you. I invite all of you all to come to the Vizag Summit, Global Investment Summit on 3rd and 4th. Many of the industrial people here, I don't know how many of you all from textiles, but not any of them have asked for a one-to-one discussion on this. But I can promise you that it will be worth it. You will not find a better destination for textiles other than Andhra. Thank you. Thank you very much, ma'am, for striking chords emotionally too and inviting all of them to the Global Investor Summit at Visakhapatnam. For those who haven't yet registered for it, please visit www.advantageap.in where you can register for yourself. Also, if some of you are from the textiles and industry and investments, ma'am would be available for B2G meetings right after lunch. Please get in touch with us. Today, we have midst of us an inspiring personality who rose from a salary of 500 to now an entrepreneur who is providing livelihood to 5,000 families. We have none other than Shri Mettu Govind Reddy Garu, Chairman APIIC amongst us, and who would share and talk about how his entrepreneurial journey has been in the state of Andhra Pradesh. Let's all welcome him with a big round of applause. सबको नमस्कार। मैं हिंदी में बोलना चाहता हूँ। स्टेज पर बैठा हुआ हमारा हानरेबल मिनिस्टर्स बुग्गना राजेंद्र नाथ जी, आदिमूलप सुरेश जी, गुड़ीवाड़ा अमरनाथ जी, बनर्जी जी, पुण्यशीला जी, सुनीता जी, हमारा MD सृजना जी और सामने बैठे हुआ
उद्योगपतियों को मेरा नमस्कार, प्रणाम। उन्हें बताया था मेरा बारे में थोड़ा बहुत इसके बारे में बोलना पड़ता है। मैं भी आफ्टर मैं 18 ईयर्स इंटर 12th होने के बाद ये कंपनी में ज्वाइन किया, मारवाड़ी कंपनी में। अपॉइंटेड एज ए बॉय, माई सैलरी वाज जस्ट 50 रुपीज़ पर मंथ। सेम दैट कंपनी आई वर्क 20 years, same one company. In 88, I am the executive director of that company. I am that time I got 20,000 rupees salary. I am the first person in Marwadi company check signature. First person. अभी आप लोगों के लिए ना ज़्यादा बोलने की ज़रूरत नहीं है। अभी मेरा पूरा कंपनी है ना, पॉलिटिक्स आने के पहले पूरा मेरा फ्रेंड्स है, जैन और मारवाड़ी सिंधी, वो दूसरा कोई संबंध ही नहीं था मेरे को। पॉलिटिक्स में आने के बाद सभी ये लोगों का दोस्ती है। अभी सब लोग हमारा भूतपूर्व प्रधानमंत्री जी लाल बहादुर शास्त्री को सभी लोग जानते हैं, मत जानते हैं ना। उसका दो लोग जय जवान तो दान करेगा, फूट देगा। बाद में शॉर्ट टाइम में इंडस्ट्री हमारा कंट्री इतना डेवलप हो गया ना, उसके लिए मेन कारण कौन है? हार्ट ऑफ द मैन कौन सा है? आप लोग हैं। विदाउट इंडस्ट्रीज, विदाउट बिजनेसमैन कुछ भी नहीं होता है। जो भी है ना, गाड़ी अच्छा गाड़ी है, उसमें पेट्रोल नहीं है, डीजल नहीं, तो क्या गाड़ी चलता है? उसके लिए फ्यूल कौन है? बिजनेसमैन है, सही कि नहीं? इसलिए पहले फूड के बारे में 1966 में मोतीलाल लाल बहादुर शास्त्री ने कहा था। उस टाइम बहुत इंडिया का पोजीशन बहुत ख़राब था। अभी एक साइड में उसी टाइम चाइना में वॉर में हमारा दुनिया बुरी तरह से हार गए थे इंडिया। बाद में पाकिस्तान में वॉर चला, उस टाइम खाने के लिए नहीं था। उस टाइम बोला जय जवान जय किसान। उस टाइम खाने के लिए नहीं था। वीकली वंस सैटरडे संडे मंडे मालूम में एक दिन होटल से बंद होते थे, तो एक दिन उपवास रखने के लिए। इतना बुरी पोजीशन में इंडिया का हालत था। उसके बाद 10-15 साल में ग्रीन रेवोल्यूशन तो हरित विप्लव बोलता ना। उसके बाद मैं भी एग्रीकल्चर फैमिली में, पहले अनाज होते थे कितना, एकड़ में 3-4 क्विंटल होते थे। टेक्नोलॉजी बढ़ने के बाद, मैकेनाइजेशन होने के बाद, लेटेस्ट टेक्नोलॉजी आने कितना होता है? 5 क्विंटल का 50 क्विंटल क्रॉप निकल रहे। बोल तो अपने इंडिया में कोई फ्रूट ग्रेन्स का तकलीफ नहीं है। अभी हम दूसरों देशों को दे रहे हैं, हम कितना सरप्लस होके परसों ये सब बहुत कंट्री को और चावल और गेहूँ एक्सपोर्ट कर रहे। बोल तो एक रेवोल्यूशन आया ना, एग्रीकल्चर रेवोल्यूशन। उसके बाद इंडस्ट्री है, और एम्बेसडर थे। अभी बल्लारी से बेंगलुरु जाना बोल तो 8 आवर जर्नी ना, 8 आवर जर्नी लगता थे। अभी 3.5 घंटे में पहुँचते हैं। ये सब किस लिए है? सभी टेक्नोलॉजी और इंडस्ट्रियल रेवोल्यूशन से पूरा इसमें इम्प्रूव हो गया। परसों है ना बेंगलुरु में एयर शो हो गया। 7 तारीख को कितना 4-5 दिन पे लास्ट वीक है ना, बेंगलुरु में एयर शो था। पहले एयर शो होता था पूरा कंट्रीज ऑल ओवर वर्ल्ड है ना, हमारा वेपन्स बेचने के लिए आ रहे थे कितना, वो स्टॉल लगा के हमारा माल ले करके। अभी ये बार ऐसे नहीं है कितना, हमारा माल हमारा आइटम लेने के लिए 95 कंट्री से इंडिया आया ना। 95 कंट्री से इंडिया से वेपन्स लेने के लिए आया। पहले कैसा क्या प्रश्न था, एक बुलेट भी इंडिया में नहीं बनते थे। आत्मनिर्भर होने के बाद पूरा इंडिया में सेल्फ डिफेंस है ना, पूरा आइटम्स इंडिया में।
गाड़ी नहीं थे, कार नहीं मिलते थे, एक टेलीफोन के लिए 2-2 साल क्यों लगता, एक गैस होना बोलता एमपी का रिकमेंडेशन होना पड़ता ना, एक गैस के लिए एक एमपी का रिकमेंडेशन होना पड़ता था। ऐसा प्रॉब्लम था, ऐसा प्रॉब्लम सॉल्व हो गया। उसके लिए मेन कारण क्या है, आपका इंडस्ट्रियल रेवोल्यूशन, टेक्नोलॉजी बनने के बाद बहुत हमारा देश बहुत आगे बढ़ रहा है। इसलिए आपका योगदान ना इंडिया डेवलपमेंट के लिए बिजनेसमैन का, इंडस्ट्रियलिस्ट का बहुत बड़ा योगदान है। पहले इंडिया में टैक्स नहीं मिलते थे बराबर गवर्नमेंट को। अब मालूम है ना, पेपर में डेली लिख रहा है मंथली 1,50,000 करोड़, सालिना 18 लाख करोड़ ओनली जीएसटी से मिल रहा है। कल ये पेपर में देखा मैं, ऐसे ही इनकम टैक्स है ना, पहले 10 साल पहले 1 लाख 1.5 लाख करोड़ इतने हो रहे थे, ये साल में 7 लाख करोड़ इनकम टैक्स लोग भर रहे हैं। कौन भर रहा है पैसा? आप ही लोग हैं ना, मैं भी बिजनेसमैन, हम लोग पूरा भर रहे हैं ना। पहले इंडस्ट्री लगने के बहुत तकलीफ होते थे। मैं भी 30 साल पहले बिजनेस स्टार्ट किया, ये बैंक में लोन नहीं मिलते थे। आप भी सब लोग बहुत गुंडा राज क्या बोलते हो उसको, कौन सा राज बोलते थे, वो आगे सेल टैक्स वाला, वो इंडस्ट्री सब भी हर तरफ से प्रॉब्लम, एक इंडस्ट्री बहुत तकलीफ थे। अभी कोई तकलीफ नहीं है, इंडस्ट्री बहुत इजी हो गए ना बनाने के लिए, बहुत इजी है। इसलिए हम क्या बोलते ना, हमारा आंध्र प्रदेश है ना, अभी इंडिया में हर जगह पे इंडस्ट्री डेवलपमेंट हो रहा है, हमारा बहुत डेवलपमेंट है। अभी दुनिया में हमारा पोजीशन था पहले 11 पोजीशन था, 11 में 6 में आ गया, 6 से 5 में आया डेवलपमेंट में। बाद में 25 में 4th प्लेस, 2025 में 27 में 3rd प्लेस में आने वाला है। उसका सबका आपका मेहनत का, आपका इंडस्ट्रियल डेवलपमेंट से इस पूरा काम हो रहा है। पूरा आपका योगदान बहुत देश के लिए महत्वपूर्ण है। इसके लिए आप लोग है ना, अभी इंडस्ट्रियल अभी जो भी बिजनेसमैन क्या देखता है, बिजनेस डालना बोलते क्या बोलता है, फिर उसको बना हुआ लैंड होना सस्ता में, 24 आवर्स पानी होना, 24 आवर्स बिजली होना है, पानी होना है, इतना इंफ्रास्ट्रक्चर होना है, रेल कनेक्टिविटी होना है ना, नेशनल हाईवेज होना है, पोर्ट, एयरपोर्ट, सभी इतना आइटम्स होने से क्या होता है, जो सस्ता मिलता है। बिजनेसमैन बोलते क्या है, पैसा 10 रुपये लगा के 100 रुपये लगे तो 10 रुपये तो प्रॉफिट होना ना। कोई बिजनेसमैन क्या होता है, प्रॉफिट आने पर ही इन्वेस्टमेंट करेगा, नहीं तो थोड़ी करेगा ना, प्रॉफिट आने से करेगा। इसलिए सब फैसिलिटी के लिए क्या होना, हमारे आंध्र में 50,000 एकर्स में APSC चेयरमैन है, बोलते हो मेरा ड्यूटी है, वो मिनिस्टर लोग ऑर्डर देने से हम लैंड अलॉटमेंट करके देने वाले हम ना, जो भी लैंड अलॉट करना है, रोड्स बनाना है, बिजली देना है, पानी देना हमारा ड्यूटी है। इसलिए इतना हमारा 50,000 एकड़ लैंड है, 24 आवर्स करंट है, पानी का कोई प्रॉब्लम, हर फैसिलिटी हमारे पास है। मैं भी पहले मेरे पास 5,000 आदमी काम कर रहा है अभी आजकल। मैं चेयरमैन था पहले, हमारा MD था, दूसरा आदमी था, ट्रांसफ़र हो गया। बाद में हमारा मैडम जी है ना, हमारा MD का आके 2 महीना हो गया। मैं मैडम से पूछा, भाई मैं ना 5,000 आदमी मेरे पास काम कर रहा है, मेरा बिजनेस अच्छा है, अच्छा प्रॉफिट में काम चल रहा है, तो मेरा इंटेंशन है मिनिमम मेरा इधर 25,000 आदमी के काम देने का, तो आप कोऑपरेशन करने से हम इधर आके रेगुलर ड्यूटी पे आएगा, नहीं तो बोर्ड मीटिंग में आके जाए करके बोला। मैडम ने इमीडिएट क्या बोला, जो भी आपका वैल्यूएबल से लेके आपको फुल सपोर्ट करेंगे करके। इसलिए हम भी फुल इन्वॉल्वमेंट में, बिजनेस के इन्वॉल्वमेंट है मेरा। एक ही है इंटेंशन है, देश के लिए आगे बढ़ने के लिए। आजकल रोजगारी होना है, रोजगारी हो तो आपसे, टैक्स भरना हो तो आपसे, जो भी इंडस्ट्री होने से सब भी रोजगार मिलता है। अभी एग्जाम्पल बोलता हूँ, इंडस्ट्री में क्या होता करके, अभी आप लोग टेक महिंद्रा का नाम सुना होगा ना आप लोग, पूरा CP गुनानी CEO ऑफ द कंपनी, उसका बेटा है ना आशीष करके, उन्हें हमारा एरिया में इथेनॉल इंडस्ट्री खोलने के लिए आए थे ना, लास्ट जुलाई में, 8 महीने पहले आया। उसको हमारा पास आया, लैंड के लिए अप्लाई किया, 20 एकर्स के लिए अप्लाई किया। उसका हमारा वैल्यू है ना 13 करोड़ तक ना, 13 करोड़ था। उन्हें एक लेटर दिया, हमारे को 7 करोड़ में होने करके लेटर दिया, कितना 7 करोड़ होने करके। हमारा क्या वो 2-3 महीना से पेंडिंग था। बाद में मेरे पास आया, मेरे पास आते ही क्या किया, भाई 13 करोड़ और 7 करोड़, हम क्या किया, हमारा MD से पूछा तो क्या बोला, MD क्या बोला,
सर हमारा लिमिट में नहीं है, IR अथॉरिटी पूछना करके इमीडिएट शाम को उसको लेके जाके करा के उसको हमारा बिजनेसमैन है ना, उसको भी तकलीफ ना उसको तकलीफ ना, उसका 13 उसका 7 बीच में 10 करोड़ सेटल करके फैक्ट्री भी चालू है ना, फैक्ट्री भी चालू है। इधर हमारे पास जो भी आए तो एक दिन भी काम रुकता नहीं, 24 आवर्स हमारा ऑफिस लोग काम करते हैं आपके लिए। हमारा एक ही है हमारा सिद्धांत है, लेस टॉक मोर वर्क ना, जब बातें कम ज़्यादा काम। हमारा मुख्यमंत्री भी का भी यही सिस्टम है, हमारा मुख्यमंत्री भी यंग एंड डायनेमिक CM है, उसका भी यही बोलता है प्रचार कम ना, पब्लिसिटी कम, काम ज़्यादा। उस हिसाब से हमारा मुख्यमंत्री जी काम कर रहा है। उन्हें भी एक टाइम पहले CM को पहले उन्हें भी बिजनेसमैन थे, उसका आपका प्रॉब्लम सब भी मालूम है। कंपल्सरी आपको जो भी प्रॉब्लम होता ना, अभी प्रॉब्लम सॉल्व करके आपको इंडस्ट्री डेवलप करने के लिए हमारा पूरा टीम रेडी है। इसलिए हमारा आप लोग इतना मेरा विनती है, अभी March 3rd and 4th विशाखापट्टनम में इंटरनेशनल बिजनेस समिट है। आप लोग खुशी से उधर आके ना, अभी मेरे को ज़्यादा बात करते ये लोग बोलता टाइम ज़्यादा हो करके बोल रखे इसलिए आप लोग आके हमारे पास अभी इंफ्रास्ट्रक्चर हमारा ऐसा स्टेट है ना, अनंतपुर है बेंगलुरु के पास में है, कर्नूल है हैदराबाद के पास में है, विशाखापट्टनम, हर जगह हर आइटम एक सेपरेट है। हमारा हॉर्टिकल्चर के लिए इंडिया में नंबर 1 है, स्टील इंडस्ट्री है, बाद में फार्मा है, एक्वाकल्चर है, बाद में अपने कौन सा एथनॉल इंडस्ट्रीज में अभी 3-4 बड़ा यूनिट्स आ रहा है। हमारा राइस ग्रोइंग एरिया है, सब आइटम आंध्र में मिलता है। ऐसा ही इंडिया में कोई स्टेट में नहीं मिलता, सब इंडिया में हमारा आंध्र से मिलता है। इतना हमारा भी इंडस्ट्री क्या होना, एक तो पानी होना है, ज़मीन होना है, पावर होना है, हमारा स्किल्ड लेबर भी बहुत इंपॉर्टेंट है। लेबर भी हमारे पास बहुत सस्ता है, अच्छा वेल ट्रेंड। हमारे पास टोटल है ना 176 स्किल डेवलपमेंट स्कूल चल रहा है, बाद में 151 MSME पार्क्स है हमारे पास छोटा इंडस्ट्री डालने के लिए। और बाद में इसके साथ में ना एक तो स्किल डेवलपमेंट है, हमारा CM भी है ना, जो भी आपको पॉजिटिव थिंकिंग है ना, जो भी आपको इंडस्ट्री लगाना क्या भी बड़ा स्कीम्स है ना, क्या होता है डिपेंड ऑन योर लेबर, कितना एम्प्लॉयमेंट दे रहा है, कितना इन्वेस्टमेंट करता है, उसको भी और स्पेशल रेट्स पे भी गवर्नमेंट देना चाह रहे हैं। इसलिए आप लोग पूरा ये लोग इतना दूर से इतना आदमी लोग आया, हमारे को अफसोस बहुत अब खुशी हो रहा है। इधर इतना लोग आया, इधर मैक्सिमम लोग उधर विशाखापट्टनम आके इतना हमारा जो भी इसका मीटिंग का इंटेंशन क्या है, आप लोग विशाखापट्टनम ले जाने का हमारा इंटेंशन है पूरा। इसलिए आप लोगों को सबको हमसे बोल रहा हूँ, क्या बोलता सब लोग विशाखापट्टनम आके हमारा खुशी करने का सोच रहा हूँ। Thank you very much, sir, for such practical demonstration of what it is to do business in the state of Andhra Pradesh and different perks that are there. Now, we have amongst us the chairperson of APIDC, Srimati Bandi Nagendra Punyashila Garu, to take us through the state of Andhra Pradesh and the investment opportunities there. Let's all welcome her, please. Thank you, Rajiv. Good morning, ladies and gentlemen. And first of all, I would like to thank our beloved Honorable Chief Minister, sir, Sri Y.S. Jagannath Reddy Garu. Why? Because what I am today as a chairperson of APIDC in front of you, by God's grace, in this Mumbai Road Show, that credit goes to only our Honorable Chief Minister, Sri Y.S. Jagannath Reddy Garu. And I would like to wish our Honorable Ministers, Sri Amarnath Garu for Industry and IT, and Sri Bugana Rajendranath Garu for Finance, and Honorable Suresh Garu for Municipal Administration, and our special invitee, Robin Banerjee, CII Maharashtra State Council President and CEO, and our Honorable IAS officers, Srimati Srijana Garu and Sunita Garu, and all the dignitaries and guests and delegates and media. I feel privileged to extend my warm welcome to
all presented here for the Andhra Pradesh Global Investor Summit 2023. Today, Andhra Pradesh is known for good governance, law and order, stability, and industrialization under the dynamic leadership of our Honorable Chief Minister Sri Y.S. Jagan Reddy Garu. And one more important thing is, Vizag is going to be an executive capital of Andhra Pradesh. To promote Andhra Pradesh as an attractive and competitive destination for industrial investments, the state government is offering various incentives and benefits such as power, sales tax, etc. Andhra Pradesh offers ample opportunities for investment and business growth in industries such as textiles, cement, medical, food, renewable energy, and automobiles. Finally, once again, I would like to say it's a prestigious summit conducted by AP under the leadership of our Honorable Chief Minister Sri Y.S. Jagan Reddy Garu. I request all the industrialists, please come to the Global Summit 2023 to be held on 3rd and 4th March at Visakhapatnam for setting up of industries in the AP and make it grand success. Thank you. Thank you so much for giving wonderful opportunity. Thank you. Thank you very much, ma'am, for keeping it really crisp, brief, and clear. Thank you very much. And if a picture speaks 1,000 words, how much more would an AV speak, right? And to show you the plethora of opportunities and different sectors and their focus in the state of Andhra Pradesh, we will now screen the Advantage Andhra Pradesh AV. AV, please. India's gateway to Southeast Asia. 974-kilometer long coastline. Robust industrial infrastructure. 3 industrial corridors, 6 ports, 6 airports, diverse industrial base, industry-ready skilled workforce, plug-and-play facilities for industries. Number 1 in ease of doing business based on 100% perception survey for the last 2 editions. Advantage Andhra Pradesh, where abundance meets prosperity. A new era has begun in Andhra Pradesh, an era of innumerable opportunities and immense possibilities. Dedicated efforts of the visionary Chief Minister, Honorable Shri Y.S. Jagan Reddy, has carved a new identity for the state by measuring up to all parameters of development, trade and investment. The performance stands testimony to our belief that right infrastructure and enabling policies, these two are very, very important. Andhra Pradesh is powering its development through the available land, water, forest and mineral resources. The state is a logistics marvel on the eastern coast with a coastline of 974 kilometers, which is the second longest in India, thus making it a gateway to Southeast Asia. The state has retained its top position in the ease of doing business for the last few years. Quality power and water availability, a conducive business environment, low cost of doing business, vendor base and supply chain linkages, and proximity to R&D hubs and markets give Andhra Pradesh a 360-degree advantage in every sector. Powering the story of growth through the focus sectors, the state registered the highest GSDP growth rate of 11.43% during the 2021-2022 fiscal year.